పార్టీ మనుగడ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని తుక్కాపూర్ గ్రౌండ్లోని ఓ ఫంక్షన్ హాల్లో తోగుట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, దాని ఫలితంగానే నేడు నియోజకవర్గానికి యంగ్ ఇండియా పాఠశాల మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో కరువు ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినప్పటికీ రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, పద్మారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ అన్ని రాజు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం, రైతుల కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త లబ్ధిదారులందరికీ చేరవేస్తూ ఏ విధంగా పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందో ప్రజలకు వివరిస్తూ, మరి ఎవరికైతే అర్హులైన లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వ పథకాలు అందేటట్టు దళారుల నుంచి మోసపోకుండా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి ప్రజల స్వప్నం సంపన్నులతో సమానంగా సన్న బియ్యం తినాలని కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి ఇవ్వడంలో కృషి చేసినటువంటి మన దుబ్బాక టైగర్ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అమరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రతి కార్యకర్త ఏ విధంగా అయితే మనం పబ్లిక్ను మోటివేషన్ చేయాలి, కార్యకర్తలను బలం పెంచుకోవాలనే దాని మీద ఎవరు సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా తీసుకొని కాంగ్రెస్ పార్టీని మండలంలో దూసుకుపోవాలని చెప్పేసి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను.